గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు అది అక్టోబర్ 21 నాడున ఒక పెద్ద శబ్దంతో కుంగిపోవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్ గా పిల్లర్ నెంబర్ 20 దగ్గర ఇక్కడైతే కుంగడం అయితే జరిగింది. ఇక్కడ మనం కింద చూసుకున్నట్టయితే ఆ పిల్లర్ నెంబర్ 20 దగ్గర ఏదైతే బ్యారేజ్ దగ్గర అయితే కుంగడం జరిగిందో ఆ పిల్లర్ పెచ్చులు కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇది చాలా 38,000 కోట్ల బడ్జెట్ అనుకున్నదల్లా పెరిగి 16 లక్షల వేల చిల్లర వ్యవసాయానికి రైతులకి సాగునీటి అందిపోతున్నాం అనుకుని చాలా ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున నిర్మించినటువంటి ప్రాజెక్టు 3.5 సంవత్సరాల్లోనే ఇట్లా కుంగిపోవడం అటు రాష్ట్ర ప్రజలనే కాదు దేశం అంతా కూడా ఇటే ఒక్కసారిగా చర్చనీయాంశంగా చెప్పుకునే అంశంగా మారిపోయింది. ఇంతలోనే ఎలక్షన్ రావడంతో దీని మీద ఎవరూ కూడా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రచారంలో చెప్పామో అదే ఖచ్చితంగా నిర్వహిస్తామంటూ ఖచ్చితంగా ఇక్కడ అవినీతి జరిగి ఉంటే ఖచ్చితంగా మేము అధికారుల మీద కానివ్వండి గత ప్రభుత్వం మీద కానివ్వండి ఎవరైతే అధికారులు ఉన్నారో అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందో అదే క్రమంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఇక్కడ మంత్రులతో 5 మంత్రులతో గాను ఇక్కడ ఎమ్మెల్యేలతో కొంతమంది అలానే ఇరిగేషన్ అలానే గతంలో ఈ ప్రాజెక్టు నిర్మించినటువంటి సంస్థలతో ఇవాళ సమీక్షించడం అయితే జరిగింది. ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ తో ఈ రోజు ఇక్కడ సమీక్షించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఈ బ్యారేజ్ దగ్గరకు వచ్చి మంత్రుల బృందం ఇక్కడ వచ్చి పర్యటించి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ఈ నష్టానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తీసుకెళ్లి ఇక్కడ జరిగినటువంటి అంశాలు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చర్చించి తరువాత ఏం చేయాలి చర్యలు ఏం చేయాలని చెప్పేసి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి దీన్ని ఇలానే ఉంచాలా లేకపోతే ఇలా ఉంచితే దీని పరిస్థితి ఏంటి ఇక్కడ కుంగిపోయినటువంటి ఈ బ్రిడ్జి పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ దగ్గర కరెక్ట్ మనం పిల్లర్ నెంబర్ 20 దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్లు 69 ఇంత మేర కూడా సమాంతరంగా ఉన్నటువంటి బ్రిడ్జి ఒక్కసారిగా అక్టోబర్ 21వ తేదీ రోజున ఇక్కడ పెద్ద శబ్దం రావడంతో ఇక్కడ అయితే ఒక 4 ఫీట్ల మేర కిందకి కుంగిపోయింది. అది మనం చూసుకోవచ్చు. ఇక్కడ పిల్లర్ నెంబర్ 20 నుంచి 19, 21 మధ్యలో ఈ పిల్లర్ అనేది మనం చూసుకోవచ్చు కుంగిపోయింది. విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇంత కుంగిపోయినటువంటి ఈ బ్రిడ్జి ఈ ప్రాజెక్ట్ అనేది ఈ వంతెన ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ప్రాజెక్టు. అలానే తెలంగాణనే కాదు యావత్ దేశం మొత్తం చర్చనీయాంశం అయినటువంటి అంశం అవినీతి జరిగింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో దాని మీద ఈ రోజు నివేదికని సీఎంకి అందించబోతున్నారు. తదుపరి విచారణ తర్వాత ఏం చేయాలి ఏంటన్నది నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒకవేళ దీన్ని కూల్చివేసి ఈ పిల్లర్ ని తీసేసి మళ్లీ ప్రత్యామ్నాయంగా ఏమన్నా చేద్దామంటే ఈ పిల్లర్ ని కదిపిస్తే మొత్తం ప్రాజెక్ట్ అనేది నష్టం జరుగుతుంది. కట్టిందంతా వృధా అయిపోతుందని చెప్పి ఇక్కడ ఇంజనీర్లు కానివ్వండి అధికారులు కానీ వెల్లడించడం జరుగుతుంది. దీంతో అటు ప్రభుత్వం కానివ్వండి అటు ఉన్నటువంటి వచ్చిన మంత్రులు కానివ్వండి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైందని చెప్పుకోవచ్చు. ఏం చేయాలి తదుపరి మనం ఏం చేస్తే బాగుంటది అని చెప్పేసి వాళ్ళైతే ఆలోచన చేయడం జరుగుతుంది. దీనికి తగినటువంటి అధికారులు ఇంజనీరింగ్ తో సమీక్ష నిర్వహించి తదుపరిగా మనం ఏం చేయగలుగుతామని అయితే వాళ్ళ ఆలోచనలు చేయడం అయితే జరుగుతుంది. పూర్తి వివరాలు మేము ఇప్పుడే అందించలేము. కానీ కొన్ని వేల కోట్లు నష్టం అయితే వాటిల్లింది. ఎంతో మంది ప్రజలు అలానే ఎంతో మంది రైతులు కొన్ని లక్షల ఎకరాల్లో సాగుకి సిద్ధమైనటువంటి ఈ ప్రాజెక్టు 3.5 ఏళ్లలోనే కుంగిపోవడం అటు ప్రజల్లో కానివ్వండి ఇటు యావత్ దేశం మొత్తం చర్చనీయాంశమైంది. మనం అటు చూసుకున్నట్టయితే దీనికి ప్రత్యామ్నాయంగా వీరు వేరే ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది. కానీ ఎంత ప్రత్యామ్నాయంగా చేసినప్పటికీ ఈ బ్రిడ్జ్ ఈ బ్యారేజ్ కి సంబంధించి ఈ వంతెన ఈ పిల్లర్ 20 కానీ 21 కానీ 19 కానీ ఏమన్నా తీసేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మొత్తం ప్రాజెక్టే నాశనమయ్యే అవకాశం ఉంది. మొత్తం కూడా ఏదైతే కట్టిన ప్రాజెక్ట్ అంతా నీళ్ల పాలైపోతుందని చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. ఇన్ని రోజులు ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. కానీ మొదటిసారి కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత మీడియాని మొదటిసారి ఈ బ్రిడ్జి కానివ్వండి ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ కి ఇక్కడ మీడియాని అలౌ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే కుంగిపోయిందో అదే పిల్లర్ దగ్గర కుంగిపోయినటువంటి స్థలం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 4 ఫీట్ల మేర ఖచ్చితంగా కుంగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టే విజువల్ చూస్తే పైనుంచి మనం ఎలా ఉందనేది తెలుస్తుంది. ఒక 4 ఫీట్ల మేర ఇక్కడ అయితే కుంగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 100 ఫీట్స్ 150 ఫీట్స్ అయితే ఇక్కడ కుంగిపోయింది. ఎగ్జాక్ట్ గా 19, 20, 21 మధ్యలో ఈ కుంగడం అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇన్ని రోజులు ఇక్కడికి ఎటువంటి మీడియాని కానివ్వండి ఎవరిని కానివ్వండి రానియకుండా ఇక్కడికి పోలీసులు బందోబస్తు నడుపున ఇక్కడైతే ఉంచడం జరిగింది. అటు గత ప్రభుత్వం గాని అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా
ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. దాని మీద ఖచ్చితంగా అవినీతి జరిగింది, మేము వెలికి తీస్తామంటూ ఇప్పుడు వచ్చినటువంటి మంత్రులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. కానీ వచ్చే వర్షాకాలానికి ఇక్కడ ఉన్నటువంటి దిగువ ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? ఈ సాగుకి కొన్ని లక్షల ఎకరాలకు సాగు కోసం అని చెప్పి కట్టిన ఈ ప్రాజెక్టు ఇలా మధ్యంతరంగా ఉండిపోవడంతో సాగు కొనసాగుతుందా రైతులకి? అసలు ఇప్పుడు నీరు అందివ్వబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ ఇక్కడ నష్టం వాటిల్తే ఎంత నష్టం జరిగిందనేది కూడా అంచనా వేస్తున్నారు. కొన్ని లక్షల వేల కోట్లలోనే ఇక్కడ ఖచ్చితంగా అవినీతి జరిగింది. ఇదంతా నీరులో పోసినటువంటి పన్నీరు పరిస్థితి అయిపోయింది. ఇంత కట్టి కూడా ఇవాళ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కట్టడాన్ని ఇవాళ కనీసం ఎంతో అద్భుతంగా అలానే ఆసియాలోనే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి మాటలు ఇవాళ ఏమైపోయింది అని చెప్పి అధికారులని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిలదీయడం జరుగుతుంది. అలానే మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద ఎత్తున ఈ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. కానీ 4 ఫీట్ల మేర లోపలికి కుంగిపోయింది. అటు మనం చూసుకున్నట్టయితే ప్రత్యామ్నాయంగా ఇంకొక దగ్గర వాళ్ళు కట్టడం అయితే చేస్తున్నారు. కానీ వచ్చే వర్షాకాలానికి ఈ బ్రిడ్జి అంటే ఈ వంతెన అనేది నిలబడుతుందా? ఈ పిల్లర్ ఏదైతే కుంగిపోయిందో అది నిలబడగలుగుతుందా? లేకపోతే ఈ వర్షాలు దాటికి పడిపోతే ఈ దిగువ ఉన్న ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? ఎంతమంది నష్టపోతారు? వర్షాలు వస్తే ఇక్కడ జరిగేటువంటి కింద వ్యవసాయంలో భూములు కానివ్వండి, లేకపోతే ఈ దిగువ ప్రాంతంలో నివసించే ప్రజల పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సింది. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇన్ని రోజులు ఎవరికి తెలియదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది అన్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ నష్టం జరిగింది, దీనికి సంబంధించి పూర్తి సమీక్ష నిర్వహిస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి మళ్లీ మేము చర్చకి వెళ్లి తదనంతరం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆయనకు అందించిన తర్వాత సమీక్ష తర్వాత పూర్తి వివరాలను మేము వెల్లడిస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. అలానే ఒకవేళ ఇది రీడిజైన్ చేస్తే మళ్లీ ఏ కంపెనీకి ఇస్తుందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. గతంలో నిర్వహించినటువంటి సంస్థకి ఇస్తారా, లేకపోతే కొత్త సంస్థకి ఇస్తారా? ఒకవేళ ఇక్కడ జరిగిన నష్టం ఎంత? ఒకవేళ వర్షాకాలం నాటికి ఇది పూర్తవకపోతే ఈ బ్యారేజ్ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో కానివ్వండి, అటు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల్లో చాలా మందిలో కూడా ఈ క్వశ్చన్లు అయితే తలెత్తుతున్నాయి. చాలా మంది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చే వర్షాకాలానికి నీరు అందుతుందా? ఒకవేళ రాని పక్షంలో ఇక్కడ వచ్చేటువంటి వరదని తట్టుకోగలిగే శక్తి ఈ వంతెనకుందా అనేది ప్రశ్నార్థకం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.